ఈరోజు ఏమిటంటే 3 విషయాల మీద ఈ వీడియో ఏమిటంటే, ఒకటి పర్సనల్ లోన్స్, అలాగే క్రెడిట్ కార్డ్స్ కట్టడానికి కొంత సమయం ఇప్పించమని కోర్టును అడగవచ్చా, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమిటి, మూడోది మారటోరియం ఎవరు విధించవచ్చు. మొట్టమొదటిది, మనం ఏదైనా పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు దాన్ని కట్టలేకపోయిన సందర్భంలో డిఫాల్ట్ అయితే దానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేస్తున్నాం అని చెప్పి చాలా వీడియోలు చూశాను. కోర్టుకి అటువంటి విచారణ పరిధి లేదు. ఏదైనా బ్యాంకు మీద కొంత సమయం ఇవ్వమని చెప్పి బ్యాంకుకి ఆదేశించే అధికారం కోర్టుకి లేదు. అది హైకోర్టుకి కానీ లోయర్ కోర్టుకి కానీ. ఎందుకు అంటే, ఏదైనా బ్యాంకుకి సంబంధించినవన్నీ కూడా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్లోనే తేల్చుకోవాలి. ఏదైనా డిఫాల్ట్ అయిన సందర్భంలో కోర్టులో పిటిషన్ ఏమని వేయొచ్చు అంటే, ఆర్బీఐ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఎవరైనా సరే మీ ఇంటికి రావడం కానీ, లేకపోతే పదే పదే ఫోన్ చేసి వేధించడం కానీ, మీ సహచరులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఫోన్ చేసి ఈ అప్పు వ్యవహారాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి మీ పరువుకి భంగం కలిగించేటట్లుగా ప్రవర్తిస్తున్నట్లయితే, వారి పరిధి దాటి ప్రవర్తిస్తున్నట్లయితే ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేయచ్చు. అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ని పాటించండి అని మాత్రమే కోర్టులో పిటిషన్ వేస్తాం, కానీ సమయం ఇప్పించండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడానికి లేదు. అసలు ఎందుకు ఈ పిటిషన్ వేస్తున్నాం అంటే, సాధారణంగా ఆర్బీఐ విధించిన గైడ్లైన్స్కి విరుద్ధంగా ఈ రికవరీ ఏజెన్సీ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. రికవరీ ఏజెన్సీకి ఒక ఫైల్ వెళ్ళిందంటే ₹1,00,000 రికవరీ చేయాలంటే వాళ్ళకి 50,000 దరిదాపుగా కమిషన్ ఉంటుంది. కాబట్టి గైడ్లైన్స్కు విరుద్ధంగా ఇంటికి రావడం, ఫోన్ చేయడం, వేధించడం చేస్తూ ఉంటారు. దానివల్ల మనం కోర్టులో పిటిషన్ వేస్తే ఆ వేధించొద్దని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించమని మాత్రమే చెప్తుంది కోర్టు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమిటో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైనా ఒక డిఫాల్ట్ అయితే మనం డిఫాల్ట్కి సంబంధించి రికవరీ చేసుకునే మార్గాలు ఉంటాయి. అది కోర్టు ద్వారా మాత్రమే ఉంటాయి తప్ప వేధించడానికి లేదు. కేవలం కట్టమని చెప్పడానికి, రిమైండ్ చేయడానికి మాత్రమే ఏజెంట్స్ రావాలి. కానీ దానికి విరుద్ధంగా వారి పరిధి మీరి ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మనం కోర్టులో పిటిషన్ వేస్తాం. తర్వాత మారటోరియం అంటే ఏంటంటే, ప్రభుత్వం ఏదైనా ఒక విపత్తు కలిగినప్పుడు లేదా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఈ సందర్భాల్లో కొన్ని వర్గాలకు, అంటే రైతులకు కానీ లేదా ఎవరికైనా సరే ఒక పెద్ద ఎత్తున ఒక వర్గాలకి కొంత సమయం ఇస్తుంది. అది 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ. 2000లో మనం ఇబ్బంది పడ్డాం, అప్పుడు కూడా కొంతమందికి మారటోరియం లభించింది. ఆ మారటోరియం లభించిందంటే కేవలం కొంత సమయం మాత్రమే ఇస్తారు. ఆ సమయానికి కూడా వడ్డీ కట్టవలసిందే మనం. ఈ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి మారటోరియం విధించదు. పర్సనల్గా మనం వ్యక్తిగతంగా వాడుకున్నాం కాబట్టి మనమే కట్టాలి. కట్టడం అంటే బలవంతంగా కట్టించుకునే అవకాశం లేదు. కేవలం కోర్టు ద్వారా మాత్రమే. ఇంటికి వచ్చి అడిగి మనం కట్టలేని సందర్భం ఉన్నప్పుడు, చెక్కులు ఉన్నట్లయితే చెక్ బౌన్స్ కేసు లేదా రికవరీ కోసం సివిల్ కోర్టులో పిటిషన్ మాత్రమే వేయగలుగుతారు. కానీ ఇంకేమీ చేయడానికి లేదు. లేదా సివిల్ స్కోర్ తగ్గిపోతుంది. అంతేగాని ఏ కోర్టుకి పరిధి లేదు. ముందు కొంత సమయం ఇవ్వమని చెప్పడానికి ఏ బ్యాంకులకు కానీ, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కొంత సమయం ఇవ్వమని చెప్పి నిర్దేశించడానికి, ఆదేశించడానికి ఏ కోర్టుకి కూడా పరిమితి లేదు. కానీ దానికి విరుద్ధంగా చాలా వీడియోలు వస్తున్నాయి. అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది.